మామ, వాట్ ఈస్ రికన్సిలేషన్ ఇన్ రియాక్ట్ అని అడుగుతారు మామ. రియాక్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? రికన్సిలేషన్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ కంపేరింగ్ ఓల్డ్ అండ్ న్యూ వర్చువల్ డామ్స్ టు అప్డేట్ యుఐ ఎఫెక్టివ్లీ అని క్లియర్గా చెప్పాలి మామ. అంటే ఏం లేదు మామ, సింపుల్గా రియాక్ట్ అనేది ఓల్డ్ యూఐని న్యూ యూఐని కంపేర్ చేసి డిఫరెన్స్ ఎక్కడైతే కనిపించిందో ఆ పార్ట్ని మాత్రమే అప్డేట్ చేస్తుంది మామ యూఐని. దాన్నే రీకన్సిలేషన్ అంటారు మామ. ఓకేనా మామ? వాట్ ఈస్ రియాక్ట్ డాట్ స్ట్రిక్ట్ మోడ్ అని అడుగుతారు మామ ఇంటర్వ్యూలో క్వశ్చన్ రియాక్ట్ చేసి రిలేటెడ్గా. అప్పుడు మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? స్ట్రిక్ట్ మోడ్ హెల్ప్స్ టు ఐడెంటిఫై పొటెన్షియల్ ప్రాబ్లమ్స్ రన్నింగ్ సర్టెన్ చెక్స్ ఇన్ ద డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అని చెప్పాలి మామ. అంటే ఏం లేదు మామ, సింపుల్గా స్ట్రిక్ట్ మోడ్ అంటే రియాక్ట్ వార్నింగ్ సిస్టమ్ మామ. ఓకేనా? దానివల్ల మనకి డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లోనే ఇష్యూస్ అన్ని కనిపిస్తాయి. దాన్ని మనం ఫిక్స్ చేసుకోవచ్చు మామ. అర్థమైందా మామ? ఇక్కడ నేను ఎగ్జాంపుల్ కోడ్ పెట్టాను చూడు మామ, ఇలా వాడాలి దీన్ని. ఓకేనా? వై స్ట్రిక్ట్ మోడ్ రన్స్ యూజ్ ఎఫెక్ట్ ట్వైస్ అని అడుగుతారు మామ రియాక్ట్ చేసి ఇంటర్వ్యూ క్వశ్చన్. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? టు డిటెక్ట్ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ అన్సేఫ్ లాజిక్ ఇన్ ద డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అని క్లియర్గా చెప్పాలి మామ. అంటే ఏం లేదు మామ, ప్రొడక్షన్లో ట్వైస్ రన్ అవ్వదు, ఓన్లీ వన్ టైం మాత్రమే రన్ అవుతుంది. ఓన్లీ డెవలప్మెంట్ మోడ్లో మాత్రమే 2 టైమ్స్ రన్ అవుతుంది. దానివల్ల ఏమైనా ఇష్యూస్ వచ్చినాయా అని తెలుసుకోవడం కోసం మామ. ఓకేనా మామ? వాట్ కాజెస్ కాంపోనెంట్ టు రీరెండర్ అని అడుగుతాడు మామ రియాక్ట్ చేసి ఇంటర్వ్యూ క్వశ్చన్. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? స్టేట్ చేంజెస్, ప్రాప్ చేంజెస్, పేరెంట్ రీరెండరింగ్ అని క్లియర్గా చెప్పాలి మామ. ఓకేనా? అంటే ఏం లేదు మామ, రియాక్ట్ కాంపోనెంట్కి స్టేట్ ఉంటుంది కదా, ఆ స్టేట్ వేరియబుల్స్ చేంజ్ అయినప్పుడు ఒకటి. ఓకేనా? నువ్వు ఆ కాంపోనెంట్కి ప్రాప్స్ ఏమైనా ఉన్నాయనుకో, ఆ ప్రాప్స్ ఏమైనా అప్డేట్ అయినప్పుడు కూడా కాంపోనెంట్ అనేది రీరెండర్ అవుతుంది మామ. అది కాకుండా పేరెంట్ కాంపోనెంట్ రీరెండర్ అయిందనుకో, చైల్డ్ కాంపోనెంట్ కూడా ఆటోమేటిక్గా రీరెండర్ అవుతుంది మామ, రిఫ్రెష్ అవుతుంది. ఓకేనా మామ? క్లియర్ కదా మామ? వాట్ ఈస్ రియాక్ట్ డాట్ ఫ్రాగ్మెంట్ అని అడుగుతాడు మామ ఇంటర్వ్యూలో క్వశ్చన్ రియాక్ట్ రిలేటెడ్గా. అప్పుడు మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? ఫ్రాగ్మెంట్ అలూస్ రిటర్నింగ్ మల్టిపుల్ ఎలిమెంట్స్ వితౌట్ ఎక్స్ట్రా డౌన్ నోడ్ అని క్లియర్గా చెప్పాలి మామ. ఏం లేదు మామ, ఇక్కడ సింపుల్గా ఒక కోడ్ ఎగ్జాంపుల్ పెట్టిన చూడు, అది ఎంటీ బ్రాకెట్స్ ఓపెన్ క్లోజ్ చేసి పెడతావు చూసావా మామ, దాన్ని నువ్వు జనరల్గా రియాక్ట్లో రిటర్న్ చేసినప్పుడు 2 ఎలిమెంట్ని రిటర్న్ చేస్తే తీసుకోదు, మనం కంటైనర్ ఎలిమెంట్ని రిటర్న్ చేస్తేనే తీసుకుంటుంది. అందుకోసం అని చెప్పి రియాక్ట్ డాట్ ఫ్రాగ్మెంట్ అనేది ఎంటీ ఎలిమెంట్, ఎంటీ అసలు రాపర్ ఎలిమెంట్ కంటైనర్ ఎలిమెంట్ లేకున్నా కూడా రిటర్న్ చేస్తుంది మామ. ఓకేనా మామ? మామ, వై కీస్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ రియాక్ట్ లిస్ట్స్ అని అడుగుతాడు మామ. అప్పుడు మనం ఏమని ఆన్సర్ చెప్పాలి మామ? కీస్ హెల్ప్స్ రియాక్ట్ టు ఐడెంటిఫై విచ్ ఐటమ్స్ ఆర్ చేంజ్డ్, యాడెడ్ ఆర్ రిమూవ్డ్. ఓకేనా మామ? అంటే ఏం లేదు మామ, రియాక్ట్ ఏదైతే వర్చువల్ డామ్ కాన్సెప్ట్ యూజ్ చేసి ఎక్కడైతే చేంజెస్ ఉన్నాయో అక్కడ మాత్రమే అప్డేట్ చేస్తుందని చెప్పినా కదా మామ. అది అప్డేట్ చేయడం కోసము మనము కీస్ అనేటివి ఐడెంటిఫై చేస్తుంది మామ, యూనిక్ ఐడెంటిఫైయర్ లాగా ఐడెంటిఫై అవుతుంది మామ. ఆ కీ ఉందా లేదా, ఇంత ముందు ఉండేది ఇప్పుడు డిలీట్ అయింది అనేది ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసము రియాక్ట్ కీస్ అనేది రిఫరెన్స్ మామ. ఓకేనా మామ? కెన్ బి యూస్ ఇండెక్స్ యాజ్ ఎ కీ అని అడుగుతారు మామ రియాక్ట్ చేసి ఇంటర్వ్యూ రిలేటెడ్ క్వశ్చన్. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? ఇండెక్స్ ఈజ్ నాట్ రికమెండెడ్ ఇఫ్ లిస్ట్ ఆర్డర్ కెన్ చేంజ్ దెన్ కీస్ విల్ ఆల్సో చేంజ్ అని క్లియర్గా చెప్పాలి మామ. ఓకేనా? అంటే ఏం లేదు మామ, సింపుల్గా ఇండెక్స్ కీని యూజ్ చేసామనుకో యూఐలో బగ్స్ అనేటివి వస్తాయి మామ. ఎందుకు అని అంటే మనము ఏపీఐ ఆ కీస్ని ఇండెక్స్ అనేది ఆర్డర్ని సార్టింగ్ చేంజ్ చేసినప్పుడల్లా అవి మారిపోతాయి మామ. అందుకోసం అని చెప్పి మనము ఇండెక్స్ని కీలాగా యూజ్ చేయకూడదు మామ. ఓకేనా మామ? వాట్ ఈస్ డిక్లరేటివ్ ప్రోగ్రామింగ్ ఇన్ రియాక్ట్ అని అడుగుతాడు మామ రియాక్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్లో. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? రియాక్ట్ డిస్క్రైబ్స్ వాట్ యూఐ లుక్స్ లైక్, నాట్ హౌ టు అప్డేట్ ఇట్. అంటే ఏం లేదు మామ, సింపుల్గా చెప్పాలంటే ఎలా చెయ్యాలి కాదు, ఎలా ఉండాలి అనేది చెప్తుంది మామ రియాక్ట్. ఓకేనా మామ? వాట్ ఈస్
కాంపోనెంట్ కాంపోజిషన్ అని అడుగుతారు మామ రియాక్ట్ రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్లో. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? యూజింగ్ కాంపోనెంట్ ఇన్సైడ్ అదర్ కాంపోనెంట్స్ అని క్లియర్గా చెప్పాలి మామ. ఏం లేదు మామ, స్మాల్ కాంపోనెంట్స్ అన్ని కంబైన్ చేసి బిగ్ యూఐని బిల్డ్ చేయడం మామ. దీన్నే కాంపోనెంట్ కంపోజిషన్ అని అంటారు మామ. ఓకేనా మామ? వాట్ ఈస్ వన్ వే డేటా ఫ్లో ఇన్ రియాక్ట్ అని అడుగుతాడు మామ. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? డేటా ఫ్లోస్ ఫ్రమ్ పేరెంట్ టు చైల్డ్ ఓన్లీ, నాట్ ఫ్రమ్ చైల్డ్ టు పేరెంట్ అని క్లియర్గా చెప్పాలి మామ. అంటే ఏం లేదు మామ, సింపుల్. చైల్డ్ పేరెంట్ని డైరెక్ట్గా చేంజ్ చేయలేదు మామ. ఓకేనా మామ?